హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది క్లాస్. ఈరోజు మన టాపిక్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్ దాని యొక్క టర్మ్స్ యొక్క మీనింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్ యొక్క టర్మ్స్ చూసే ముందు వాట్ ఈస్ లాజిస్టిక్స్, అసలు లాజిస్టిక్స్ అంటే మీనింగ్ ఏంటి అనేది చూద్దాం. లాజిస్టిక్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ మూమెంట్ ఆఫ్ goods from one place to other place. ఓకే, గూడ్స్ అనేవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేదాన్ని మనం లాజిస్టిక్స్ అంటే. ఇట్స్ ఎ మూమెంట్ ఆఫ్ గూడ్స్. ఓకే, దాంట్లో ఉన్న టర్మ్స్ వన్ బై వన్ మీనింగ్స్ చూద్దాం. వేర్ హౌస్, షిప్పింగ్ పాయింట్, లోడింగ్ పాయింట్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్. వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వేర్ హౌస్. వేర్ హౌస్ ఈజ్ నథింగ్ బట్ ఏ గోడౌన్. మన లోకల్ లాంగ్వేజ్లో గోడౌన్ అని మనం కాల్ చేస్తున్నాం. కార్పొరేట్ లాంగ్వేజ్లో దాన్ని వేర్ హౌస్ అంటారు. ఈ వేర్ హౌసెస్లో ఇంటర్నల్ వేర్ హౌస్ అండ్ ఎక్స్టర్నల్ వేర్ హౌస్. ఇంటర్నల్ వేర్ హౌస్ అని ఒక టైప్ ఉంటుంది, అలాగే ఎక్స్టర్నల్ వేర్ హౌస్ ఉంటుంది. ఏంటి ఇంటర్నల్ వేర్ హౌస్ అండ్ ఎక్స్టర్నల్ వేర్ హౌస్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఇదే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఒక ఏరియా ఆఫ్ ప్లేస్ మనం స్టోర్ డిపార్ట్మెంట్ కనుక యూజ్ చేస్తే, స్టోర్ డిపార్ట్మెంట్ కింద యూజ్ చేస్తాం. అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోని ఒక ఏరియా ఆఫ్ ప్లేస్ని మనం గూడ్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. దాన్ని మనం ఇంటర్నల్ వేర్ హౌస్. ఓకే, నెక్స్ట్, ఇలా కాకుండా మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి నియరెస్ట్ ప్లేస్లో కనుక ఒక వేర్ హౌస్ మెయింటైన్ చేస్తుంటే, నియరెస్ట్ ప్లేస్, మన ప్లాంట్కి నియరెస్ట్ ప్లేస్లో మెయింటైన్ చేస్తుంటే దాన్ని మనం ఎక్స్టర్నల్ వేర్ హౌస్. ఓకే, ప్లాంట్లో మెయింటైన్ చేస్తుంటే దాన్ని ఇంటర్నల్ వేర్ హౌస్ అంటాం. ప్లాంట్కి నియరెస్ట్ ప్లేస్లో మెయింటైన్ చేస్తుంటే, అంటే అవుట్ సైడ్ మెయింటైన్ చేస్తుంటే దాన్ని మనం ఎక్స్టర్నల్ వేర్ హౌస్ అంటాం. ఓకే, ఇప్పుడు వేర్ హౌస్ అనేది ఎలా వాళ్ళు డిజైన్ చేస్తారు అని అంటే, వేర్ హౌస్ అనేది వాళ్ళు ఎలా డిజైన్ చేస్తారు అంటే టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని బట్టి వాళ్ళు డివైడ్ చేస్తారు. టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, రా మెటీరియల్స్ ఒక టైప్, ఫినిష్డ్ గూడ్స్ ఒక టైప్, సెమీ ఫినిష్డ్ గూడ్స్ ఒక టైప్, ట్రేడింగ్ గూడ్స్ ఒక టైప్, స్పేర్ పార్ట్స్ ఒక టైప్. అంటే రా మెటీరియల్స్ అంటే మనం ఏదైతే బేసిక్ మెటీరియల్ కొంటామో దాన్ని రా మెటీరియల్స్ అంటాం. ఫినిష్డ్ గుడ్స్ అంటే టోటల్గా ప్రొడక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఆ ప్రొడక్ట్ వర్క్ అంతా కూడా, ప్రొడక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన దాన్ని ఫినిష్డ్ గుడ్స్ అంటాం. ట్రేడింగ్ గుడ్స్ అంటే కొనటం, అమ్మటం. అంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయము, దాన్ని కొనటం, నెక్స్ట్ కస్టమర్స్కి సేల్ చేయటం. సెమీ ఫినిష్డ్ గుడ్స్ అంటే ఇంకా కంప్లీట్ అవ్వాల్సిన వర్క్, అంటే సగం కంప్లీట్ అయిన ప్రొడక్ట్స్ని సెమీ ఫినిష్డ్ గుడ్స్ అంటాం. నెక్స్ట్ స్పేర్ పార్ట్స్ అంటే మిషనరీ స్పేర్ పార్ట్స్ కానీ అదర్ అసెట్స్ యొక్క స్పేర్ పార్ట్స్ కానీ మనం మెయింటైన్ చేయాలి. ఇలా ఎందుకు మనం వేర్ హౌస్లో ఏరియాస్ని డివైడ్ చేస్తాం అని అంటే, ఈజీ టు ఐడెంటిఫై, దాన్ని ఈజీగా మనం తెలుసుకోవడం కోసం, దాన్ని ఈజీగా కంట్రోల్ చేయడం కోసం, మేనేజ్ చేసుకోవడం కోసం ఈ స్టాక్ అంతా కూడా మనం ఈ వేర్ హౌస్ని ఈ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని బట్టి మనం డివైడ్ చేస్తాం. వన్స్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మీనింగ్ ఏంటి అని అంటే, దాని యొక్క యాట్రిబ్యూట్స్ అనేవి డిఫరెంట్గా ఉండటం. టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అంటే యాట్రిబ్యూట్స్ డిఫరెంట్గా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాప్టాప్ తీసుకోండి. ఒక ల్యాప్టాప్ అనేది ఒక యాట్రిబ్యూట్స్తో కలిగి ఉంటుంది. అలాగే ఒక షర్ట్ ఉందనుకోండి, ఒక టీ షర్ట్ ఆర్ జీన్స్ సంథింగ్, అవి ఒక యాట్రిబ్యూట్స్తో ఉంటాయి. ఓకే, ఇది టెక్స్టైల్స్ అని ఒక టైప్ వస్తుంది, అదేమో ఎలక్ట్రానిక్స్ అని ఒక టైప్ వస్తుంది. అలా దాని యొక్క యాట్రిబ్యూట్స్ డిఫరెంట్గా ఉండే వాటిని మనం డివైడ్ చేస్తాం. సిమిలర్గా ఉన్న వాటిని మనం
సేమ్ టైప్ కింద రికగ్నైజ్ చేసి సేమ్ ఏరియాలో మనం స్టోర్ చేయడం జరుగుతుంది. ఇలా వేర్ హౌస్ అనేది మనం డిజైన్ చేస్తాం. దాన్ని మనం ఎస్ఏపిలో లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్లో వేర్ హౌస్ కింద క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ షిప్పింగ్ పాయింట్ అంటే ఏంటో చూడండి. షిప్పింగ్ పాయింట్ అనేది ఏంటి అని అంటే ఆ నేమ్ లోనే ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. షిప్పింగ్ అంటే ఏంటి? ఇట్స్ ఎ మూమెంట్, రైట్? ఇట్స్ ఎ మూమెంట్. ఇక్కడ షిప్పింగ్ పాయింట్ అంటే మీనింగ్ ఏంటి అంటే వేర్ ద గూడ్స్ ఆర్ లోడెడ్. ఎక్కడైతే గూడ్స్ అనేవి లోడ్ అవుతున్నాయో దాన్ని మనం షిప్పింగ్ పాయింట్ కింద తీసుకుంటాం. లోడ్ అవటం అంటే కస్టమర్కి పంపించే ఏరియా. అంటే పలానా ట్రక్లోకి లోడ్ చేసి మనం ఏ ప్లేస్ నుంచి అయితే కస్టమర్కి మనం డెలివరీ చేస్తామో దాన్ని మనం షిప్పింగ్ పాయింట్ కింద అనుకుంటాం. ఈ షిప్పింగ్ పాయింట్ కింద తీసుకున్నప్పుడు మనం ఏమేమి చెక్ చేస్తామంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, డెలివరీ ప్లాన్, and next loading group. Okay, ఈ 3 టర్మ్స్ మనం షిప్పింగ్ పాయింట్స్ లో చెక్ చేస్తాం. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఏంటి? ఆ ప్రొడక్ట్ ఉన్న వారంటీస్, గ్యారంటీస్, ఏ టైంలో డెలివరీ చేస్తాం అంటే ఏ డేట్ కల్లా డెలివరీ చేస్తామని చెప్పడం. నెక్స్ట్ వారంటీస్, గ్యారంటీస్, ఇది రిటర్నబుల్ కూడా, నాన్ రిటర్నబుల్ కూడా. అంటే ఈ గూడ్స్ మనం రిటర్న్ యాక్సెప్ట్ చేస్తామా, లేదంటే రిటర్న్ అసలు యాక్సెప్ట్ చేయమా, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటాయి. డెలివరీ ప్లాంట్ అంటే మనం ఏ ప్లాంట్ నుంచి డెలివరీ చేస్తాం ఆ కస్టమర్కి, అదే. నెక్స్ట్ లోడింగ్ గ్రూప్ అంటే ఈ స్టాక్ ఐటమ్స్ని ఏదైతే కస్టమర్కి మనం డెలివరీ చేద్దామని లోడ్ చేస్తున్నామో ఆ స్టాక్ ఐటమ్స్ని ఏ మెటీరియల్తో, ఏ ఈక్విప్మెంట్స్తో మనం హ్యాండిల్ చేస్తాం. ఓకే, మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్స్ అంటే మిషనరీస్ ఉంటాయి. ఆ మిషనరీస్ బేసెస్ అంటే ఏ మిషనరీస్ మనం యూస్ చేసి మన ట్రక్లోకి ఆర్ ఏ వెహికల్ అయితే ఆ వెహికల్కి మనం లోడ్ చేస్తాం. అది లోడింగ్ గ్రూప్ చూసుకుంటుంది. ఈ 3 కండిషన్స్ మనం ఈ షిప్పింగ్ పాయింట్ లెవెల్లో చెక్ చేస్తాం. ఓకే, అంటే కస్టమర్ ఒక ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయగానే వాళ్ళు బ్యాక్ ఎండ్లో వాళ్ళు చేసే ప్రాసెస్ ఏంటి? ఏ షిప్పింగ్ పాయింట్ నుంచి దీన్ని ఫస్ట్ డెలివరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్కి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ ఇలా డిఫరెంట్ ఏరియాస్లో షిప్పింగ్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. నియరెస్ట్ ప్లేస్ ఏదో వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ. ఆ విజయవాడని మనం డెలివరీ ప్లాంట్ అంటాం. ఇప్పుడు ఈ స్టాక్ ఐటమ్స్ ఏదైతే మనం ల్యాప్టాప్, మొబైల్ ఆర్ పెన్ సంథింగ్ ఏ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టామో దాన్ని ఏ లోడింగ్ గ్రూప్ ద్వారా మనం హ్యాండిల్ చేయాలి అనేది వాళ్ళు నెక్స్ట్ చెక్ చేసుకుంటారు. నెక్స్ట్ దానికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ ప్రోడక్ట్ ఆల్రెడీ క్యాష్ పే చేసేసారా, లేదంటే క్యాష్ ఆన్ డెలివరీ. ఈ ప్రోడక్ట్ మనం ఏ డేట్ కల్లా డెలివరీ చేయాలి, ఇది మనం రిటర్న్ యాక్సెప్ట్ చేయొచ్చా, రిటర్న్ యాక్సెప్ట్ చేయకూడదు. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఈ షిప్పింగ్ పాయింట్ లెవెల్లో జరుగుతుంది అన్నమాట. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ షిప్పింగ్ పాయింట్. ఈ షిప్పింగ్ పాయింట్ అనేది మనకి లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, గూడ్స్ ఎక్కడైతే లోడ్ అవుతున్నాయో దాన్ని మనం షిప్పింగ్ పాయింట్ అన్నది. ఓకే, నెక్స్ట్ లోడింగ్ పాయింట్. This is sub unit of shipping point. Sub unit of shipping point అంటే మన షిప్పింగ్ పాయింట్ లో అంటే సంథింగ్ ఒక ప్లాంట్, ఓకే, ఆర్ ఇంకా సింపుల్గా డిస్ట్రిబ్యూషన్ పాయింట్. డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటే ఎక్కడి నుంచి అయితే గూడ్స్ సేల్స్, పర్చేజెస్ జరుగుతుంటాయో దాన్ని మనం డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అంటాం. ఓకే, ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ని షిప్పింగ్ పాయింట్ అంటాం. ఇప్పుడు ఈ షిప్పింగ్ పాయింట్ లో డిఫరెంట్ ప్లేసెస్ లో మనకి
గేట్స్ ఉంటాయి, డోర్స్. ఓకే, డోర్స్. ఈ డోర్స్ ఏంటి అంటే, మనం డెలివరీ చేసేటప్పుడు ఆ వెహికల్ ఆ డోర్ దగ్గరికి వచ్చి, ఓకే, ఆ డోర్ ఆ షట్టర్ సంథింగ్, మనం జనరల్గా షట్టర్ అంటాం కదా, షట్టర్ ఓపెనింగ్ క్లోజ్ చేస్తుంటారు కదా, ఆ డోర్ దగ్గరికి వచ్చి గూడ్స్ అనేవి లోడ్ చేస్తారు అనమాట. ఈ డోర్ ఈజ్ నథింగ్ బట్ లోడింగ్ పాయింట్. ఈ డోర్స్ ఈజ్ నథింగ్ బట్ లోడింగ్ పాయింట్ అంటే, ఈ షిప్పింగ్ పాయింట్ దగ్గర డెలివరీ జరగాలి, అంటే ఐ మీన్ లోడింగ్ అనేది జరగాలి. ప్లస్ ఆ షిప్పింగ్ పాయింట్ అనేది, ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ అనేది చాలా ప్లేస్ ఆఫ్ ఏరియాలో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఏకర్స్ లోనో 20 ఏకర్స్ లోనో ఉంటుంది. అప్పుడు ఆ వెహికల్ అంటే మీన్ డెలివరీ వెహికల్ వచ్చినప్పుడు ఏ ప్లేస్కి వెళ్ళాలో వాళ్ళకి ఎలా ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు? ఈ లోడింగ్ పాయింట్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇది డోర్ 1, డోర్ 2, డోర్ 3, డోర్ 4, డోర్ 5, డోర్ 6, ఇలా 6 డోర్స్ ఉన్నాయనుకోండి. ఒకటి డెలివరీ వెహికల్ అనేది మనకి మన డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గర రీచ్ అయింది. వెంటనే అక్కడ వాళ్ళు ఏ డోర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఈ లోడింగ్ పాయింట్ని బట్టి ఐడెంటిఫై చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డోర్ 6కి వెళ్ళమంటే ఆ వెహికల్ అనేది డోర్ 6 దగ్గరికి వెళ్ళి అక్కడ స్టాప్ చేసి ఉంచుతారు. అక్కడ ఉన్న టీం ఎవరైతే ఈ లోడింగ్ గ్రూప్లో ఉన్న టీం పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎక్విప్మెంట్స్ బై యూజింగ్ ఎక్విప్మెంట్స్ ఆ గూడ్స్ అన్ని కూడా లోడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అలా ప్రాసెస్ అంతా సింపుల్గా వాళ్ళు ట్రాన్సాక్షన్ని కంప్లీట్ చేస్తారు. ఓకే, ఇది లోడింగ్ పాయింట్ అంటే. మీకు ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రైల్వేస్ మీకు ఐడియా ఉంటాయి కదా, రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్. ఓకే, రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ ఒక షిప్పింగ్ పాయింట్ అనుకోండి. ఓకే, రైల్వే స్టేషన్ మీరు ఒక షిప్పింగ్ పాయింట్ అనుకోండి. ఇప్పుడు మీరు ఏదైనా ట్రైన్ వెళ్ళాలంటే రైల్వే స్టేషన్కి వెళ్తే సరిపోతుందా? కాదు, సరిపోదు కదా. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఎక్కాల్సిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతుందో మీరు చూసుకుంటారు కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనకి ఒక 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయనుకోండి. 1, 2, 3 అని చెప్పేసి. ఓకే, మనం ఎక్కాల్సిన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే 3 అనుకోండి. 3 దగ్గర ఆగుతుంది. మీరు అప్పుడు ఏం చేస్తారు? ఆ 3 దగ్గరికి వెళ్తారు కదా, మీ ట్రైన్ క్యాచ్ చేయడానికి. ఈ 3 ప్లాట్ఫామ్ ఈజ్ నథింగ్ బట్ లోడింగ్ పాయింట్. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఉన్నది షిప్పింగ్ పాయింట్. ఆ రైల్వే స్టేషన్ అనేది షిప్పింగ్ పాయింట్ అనుకోండి. ఆ ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆ ట్రైన్ ఎక్కడ అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తాం కదా, ఆ ప్లాట్ఫామ్స్ ఈజ్ నథింగ్ బట్ లోడింగ్ పాయింట్. ఓకే, ఈ ఎగ్జాంపుల్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. రైల్వే స్టేషన్ అనేది షిప్పింగ్ పాయింట్. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోగానే మనం ట్రైన్ని క్యాచ్ చేస్తామా? ఎందుకంటే అక్కడ డిఫరెంట్ ట్రైన్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రైన్స్ వస్తూ వెళ్తూ ఉంటాయి. మనం ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కడ అవుతుందో తెలుసుకోవాలిగా. ఓకే, ఆ ఎక్కడ అవుతుందని తెలుసుకునేదాన్ని లోడింగ్ పాయింట్. సేమ్ వే కంపెనీలో కూడా డిఫరెంట్ లార్జ్ ప్లేస్ ఉంటుంది, 50 ఏకర్స్లో ఉంటుంది. దాన్ని షిప్పింగ్ పాయింట్ అంటాం. అక్కడే గుడ్ లోడ్ అవుతుంది. ఓకే, కానీ ఆ ఏరియాలో ఎక్కడ ఆగాలి? ఏ డోర్ దగ్గర ఆగాలి? జస్ట్ లైక్ ఇక్కడ ప్లాట్ఫామ్ ఎలాగో, ఇక్కడ ప్లాట్ఫామ్స్ ఎలాగో ఆ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గర డోర్స్ ఎలా, ఏ డోర్ దగ్గర ఆగాలి అనేది వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేదాన్ని లోడింగ్ పాయింట్ అంట. అంటే ఒక షిప్పింగ్ పాయింట్కి ఎన్ని లోడింగ్ పాయింట్స్ అయినా మనం అసైన్ చేయొచ్చు. ఎన్ని లోడింగ్ పాయింట్స్ అయినా మనం అసైన్ చేయొచ్చు. ఎనీ నెంబర్ ఆఫ్ లోడింగ్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్. ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్ అనేది ఏంటి అంటే, ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీ. అంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ యాక్టివిటీ జరగటానికి కొంత టీమ్ ఆఫ్ పీపుల్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్ అంటారు. ఓకే, అసలు ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్ అంటే ఏంటి, ఎలా వాళ్ళు వర్కౌట్ చేస్తారో సింపుల్గా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి
ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్ అనేది షిప్మెంట్ టైప్ అని బట్టి ఉంటుంది. షిప్మెంట్ టైప్ షిప్మెంట్ టైప్ అంటే ఏంటో చూద్దాం. ఈ షిప్మెంట్ టైప్స్ గురించి మీకు 1 by 1 చెప్తాను. ఫస్ట్ డెలివరీ పాయింట్ ఒకటి, సింగిల్ డెస్టినేషన్. అంటే మన వెహికల్ ఏదైతే మనం ఇక్కడ షిప్పింగ్ పాయింట్లో గూడ్స్ లోడ్ చేసామో అది ఒక్క సిటీకి మాత్రమే వెళ్తుంది, సింగిల్ సిటీకి వెళ్తుంది. ఓకే, సింగిల్ సిటీకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన షిప్పింగ్ పాయింట్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ ఈ వెహికల్ ఓన్లీ విజయవాడ వరకే వెళ్తుంది. ఇది ఒక షిప్మెంట్ టైప్. హైదరాబాద్ వెహికల్ ఓన్లీ విజయవాడ వరకే వెళ్తుంది. విజయవాడలో ఎన్ని డెలివరీస్ అనేది చేయొచ్చు, మల్టిపుల్ డెలివరీస్. ఒకటి బిల్ సర్కిల్ దగ్గర, ఒకటి ఎన్టీఆర్ సర్కిల్, ఒకటి 1 town సంథింగ్, ఎన్ని డెలివరీస్ అయితే. బట్ అది డెస్టినేషన్ ఎక్కడ, ఓన్లీ విజయవాడ. దాన్ని మన సింగిల్ షిప్మెంట్ ఆర్ సింగిల్ డెస్టినేషన్ పాయింట్. నెక్స్ట్ డెలివరీ పాయింట్ మల్టిపుల్ డెస్టినేషన్. అంటే సేమ్ వెహికల్ మల్టిపుల్ సిటీస్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే ఒకటి విజయవాడకి వెళ్తుంది, నెక్స్ట్ అక్కడి నుంచి వైజాగ్ కూడా వెళ్తాం. ఓకే, అటు నుంచి వైజాగ్ కూడా వెళ్తాం. దీన్ని డెలివరీ పాయింట్ మల్టిపుల్ డెస్టినేషన్ అంటారు. ఇది మన హైదరాబాద్ అనేది షిప్పింగ్ పాయింట్ అనుకోండి. ఓకే, హైదరాబాద్ నుంచి విజయవాడకి రీచ్ అవుతుంది అండ్ వైజాగ్కి వెళ్తుంది. ఇది మల్టిపుల్ డెస్టినేషన్. అంటే 1 by 1 సిటీస్ ని అది అప్రోచ్ అవుతూ రీచ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇది ఒక షిప్మెంట్ టైప్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చైన్ అంటే ఏంటి అంటే, మనం డెలివరీ చేసిన లోడ్ చేసిన వెహికల్ ఏదైతే ఉందో అది ఆ లోడింగ్ చేసిన గూడ్స్ వేరే అదర్ వెహికల్లో మనం లోడింగ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోడింగ్ చేసిన వెహికల్లో ఒక సీ పోర్ట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక షిప్ ఉంటుంది. ఓకే, షిప్ ఉంటుంది. ఆ షిప్ లోకి లోడ్ చేసి వేరే అదర్ కంట్రీస్ లోకి పంపిస్తాం. లేదు, ఈ లోడ్ చేసిన వెహికల్ నుంచి మనం ప్లెయిన్ లో పంపిస్తాం అన్నమాట. ఓకే, ప్లెయిన్ లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే ఆ ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్లోడింగ్ చేసి మళ్ళీ ప్లెయిన్ లో లోడింగ్ చేస్తాం. అంటే వేరే అదర్ కంట్రీస్ కి పంపించేటప్పుడు ఎక్కువగా ఈ ట్రాన్స్పోర్టేషన్ చైన్ అనే షిప్మెంట్ టైప్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్ లో ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్ అమెరికాలో ఉందనుకోండి, మనం పెట్టిన ప్రోడక్ట్ అమెరికా డిస్ట్రిబ్యూషన్ పాయింట్ లో ఉందనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి మనకి ఇక్కడ డెలివరీ ఎలా చేస్తారు, త్రూ ట్రాన్స్పోర్టేషన్ చైన్ ద్వారా చేస్తారు. ట్రాన్స్పోర్టేషన్ చైన్. ఓకే, అంటే అక్కడ నుంచి ఒక వెహికల్ అమెరికా బార్డర్ వరకు వస్తుంది. అక్కడ నుంచి ప్లెయిన్ ఆర్ షిప్ సంథింగ్ దాంట్లోకి వాళ్ళు లోడ్ చేస్తారు. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇండియన్ బార్డర్ దగ్గరికి వస్తుంది. ఇండియన్ బార్డర్ దగ్గర నుంచి మళ్ళీ విజయవాడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్కి వస్తుంది. మళ్ళీ విజయవాడ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ దగ్గర నుంచి మనకి హౌస్కి డెలివరీ అవుతుంది. దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చైన్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ చైన్ అంటే ఒక వెహికల్లో లోడ్ చేసినది అది మళ్ళీ మల్టిపుల్ వెహికల్స్ లో మళ్ళీ లోడ్ చేస్తాం అనమాట. దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చైన్ అంటారు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్మెంట్ టైప్స్. ఈ షిప్మెంట్ టైప్స్ యాక్టివిటీస్ ని ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మానిటరింగ్ అండ్ వర్కౌట్ చేస్తుంటారు. ఓకే, అంటే ఏ గూడ్స్ ఏ వెహికల్లోకి మనం లోడ్ చేయాలి, అది ఏ టైప్ ఆఫ్ షిప్మెంట్ అంటే 1-to-1 షిప్మెంట్. 1-to-1 షిప్మెంట్ అంటే మనం ఒక డెలివరీ చేసిన వెహికల్ ఒక సిటీకే వెళ్తుంది. మల్టిపుల్ డెస్టినేషన్స్ అంటే
డెలివరీ చేసిన వెహికల్ మల్టిపుల్ సిటీస్కి వెళ్తుంది, లేదు అది ట్రాన్స్పోర్టేషన్ చైన్. ఇలా దీన్నంతా మానిటరింగ్ చేసి అది జరుగుతుందా లేదా, ఎక్కడైనా డెలివరీ ఎక్కడైనా ఆగిందా, ఏదైనా కంప్లైంట్ రేజ్ అయిందా, ఇలాంటి వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ సేమ్ వే అది ఏ షిప్మెంట్ టైప్కి చెందిందో కూడా వీళ్ళు వర్కౌట్ చేస్తారనమాట. దాన్నే మన ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్ అంటారు. ట్రాన్స్పోర్టేషన్ని వాళ్ళు ప్లాన్ చేస్తారు, ఏ విధంగా ఈ షిప్మెంట్ టైప్ ద్వారా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దాన్ని మన ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్ అంటారు. ఆ కంపెనీలో, మన యొక్క క్లయింట్ కంపెనీలో ఎంతమంది పీపుల్ అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ మీద వర్కౌట్ చేస్తుంటారో అన్ని ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ పాయింట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. ఓకే, ఇది ఓవరాల్గా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ యొక్క లాజిస్టిక్స్ ఎగ్జిక్యూషన్. ఓకే, థ్యాంక్ యూ.